సముద్ర తీర ప్రాంతాల్లోని మత్స్యకార గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు హామీ ఇచ్చారు. కొత్తపట్నం మండలం కేపల్లిపాలెం గ్రామంలోని మత్స్యకారులకు మత్స్యకార భరోసా చెక్కులను ఆయన అందజేశారు. మండలంలోని 3076 మంది మత్స్యకారులకు 6.15 కోట్ల రూపాయల చెక్కులను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే దామచర్ల మత్స్యకారులను ఉద్దేశించి మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు 20,000 చొప్పున భృతి ఇస్తామని చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే మత్స్యకార గ్రామాలు అభివృద్ధి చెందాయన్నారు. తాను 2014 నుండి 2019 కాలంలో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కొత్తపట్నం మండలంలో చేపట్టిన అభివృద్ధి పనుల గురించి వివరించారు. ప్రస్తుతం ఒంగోలు నుండి కొత్తపట్నం బీచ్ వరకు 2 వరుసల రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. పల్లెపాలెంలో రోడ్లు, తాగునీటి సమస్యలు పరిష్కరిస్తున్నట్టు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు వివరించారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ శ్రీనివాసరావు, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. లేదు దయచేసి, ఎందుకంటే రానున్న రోజుల్లో మంచి కార్యక్రమం మత్స్యకారుల సేవలో ఈరోజు కార్యక్రమం ద్వారా ఈరోజు కొత్తపట్నం పల్లెపాలెంలో ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేశాం. ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా కలిసి ఇంకా మనం ఏం చేస్తే బాగుంటుందని దాని ఉద్దేశపూర్వకంగా ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేశాం. దానికి ఈరోజు మన జేడీ ఫిషరీస్ గారు శ్రీనివాసులు గారు, అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారు, మత్స్యకారు జిల్లా అధ్యక్షులు పేరయ్య గారు, ఎంపీటీసీ సభ్యులు నరసింహులు గారు, ఉప సర్పంచి నాయుడు వెంకటేశ్వర్లు గారు, బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు యలమంద గారు, అదేవిధంగా జ్ఞానం సుబ్బారావు గారు, జక్రీ గారు, తిరుపతిరావు గారు, చలపతి గారు, మన ఎక్స్ సర్పంచి నాయుడు ప్రకాష్ గారు, ఎక్స్ ఎంపీటీసీ శ్రీను గారు, జాలరామ్ గారు, దేవప్రసాద్ గారు, అదేవిధంగా బాలకోటయ్య గారు, ఇంకా జనసేన అధ్యక్షులు గౌతమ్ గారు, ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన గ్రామస్తులకి, అదేవిధంగా అధికారులకి, పత్రికా విలేకరులకి అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఉండే పరిస్థితుల్లో మనం ఒకసారి గుర్తించుకున్నప్పుడు 14-19లో అదివరకు మన టైంలో మనం అప్పుడు 4,000 ఇచ్చేవాళ్ళం. అంతకుముందు అయితే రైస్ ఇచ్చేవాళ్ళు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత 4,000 రూపాయలు అప్పుడు ఎక్కడైతే వేటకి వెళ్లకుండా ఈ 3 నెలలు ఉంటారో దానికి 4,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు. 19 ఎన్నికలప్పుడు కూడా మన ప్రీతం నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈసారి మన ప్రభుత్వం రాగానే దాన్ని 20,000 చేస్తామని చెప్పేసి దాన్ని ఆ రోజు చెప్పారు. ఎప్పటికి కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. కాబట్టి అప్పుడు ఉండే పరిస్థితుల్లో కూడా పేదవాళ్ళు ఎంతోమంది ఉన్నారని, వాళ్ళకి మనకి వేటకు పోయి వచ్చేదాకా కూడా ఇంట్లో వాళ్ళకి టెన్షన్సే ఉంటే వాళ్ళు ఏ పరిస్థితుల్లో వస్తాడా, ఎట్లా వస్తాడని ఉండే వాళ్ళకి కూడా ఇబ్బందులు. అలాంటి పరిస్థితుల్లో మత్స్యకారులు ఉండేది మీ పరిస్థితులు ఉంటాయని చెప్పి ఆ రోజు ఉండే పరిస్థితుల్లో కూడా మీకు గిట్టుబాటు ధరలు వస్తాయో ఎలా ఉంటుందో అని చెప్పి మీకు అనేక సబ్సిడీలు కూడా ఆ రోజు ఉండే పరిస్థితుల్లో మేమంతా కూడా ఇవ్వటం కూడా జరిగింది. ఆ రోజు మేము కూడా టీవీఎస్ 50లు కానీ, అదేవిధంగా వలలు కానీ, అదేవిధంగా మీకుండే బోట్లు కానీ, డీజిల్ కానీ, ఇంజన్లు కానీ ఇవన్నీ కూడా ఆ రోజు ఉండే టైంలో కూడా తక్కువ సబ్సిడీ రేట్లో ఆ రోజంతా కూడా మేము ఎంతమంది అడిగితే అంతమందికి మనం ఇచ్చడం జరిగింది. తర్వాత వచ్చిన ప్రభుత్వంలో లాస్ట్ టైంలో మీకు అవన్నీ కూడా ఏమి ఇవ్వాల, మీకు ఇచ్చింది వాళ్ళు అదివరకు 4,000 మన కొత్తపట్నం మండలం, అదేవిధంగా ఒంగోలు మండలం 520 మందికి ఈరోజు 7,19,00,000 రూపాయలు మొత్తం మన 2 మండలాల్లోనే ఉండే మత్స్యకారులు ఎక్కడ ఉన్నారో వాళ్ళందరికీ కూడా కుటుంబాలకు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి మన గ్రామంలో 1,469 మందికి ఈరోజు మన గ్రామం ఒక్క దాంట్లోనే మనం ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా మీకు అందరికి కూడా తెలియజేస్తున్నాం. అంటే జిల్లాలో హైయెస్ట్గా మన పల్లెపాలెంలో 1,449 మందికి పెన్షన్లు మన ఈ లబ్ధిదారులకు ఇవ్వటం జరుగుతుందని చెప్పేసి కూడా మీ అందరు కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఇందాక మన వాళ్ళు చెప్పినట్టు 49 మందికి
ఈరోజు ఎలిజిబిలిటీలో లేక వాళ్ళు ఆగున్నారు. వాళ్ళంతా కూడా బాధపడుతూ ఉన్నారు. అందరికీ తీసుకున్నారు, కాకపోతే 49 కుటుంబాలు మాత్రం రాలేదని చెప్పేసి మన వాళ్ళు చెప్తా ఉన్నారు. ఆ 49లో మన సెక్రటరీ మీ పేరు మన ఫిషరీస్ డిపార్ట్మెంట్ కృష్ణ గారు అయితే మళ్ళా దాంట్లో 12 మందికి ఎలిజిబిలిటీస్ ఉండే వాళ్ళకి తీసి అవి కూడా పంపించారు. అవి తొందరలో వస్తాయి. ఇకపోతే 37 మంది ఇంకా పెండింగ్లు ఉన్నాయి. దీంట్లో కొన్ని ఇబ్బందుల వల్ల రాలేదు. కాబట్టి మనం ఎప్పుడు కూడా మన వాళ్ళు జేడీ ఫిషరీస్ కానీ మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ అందరికి కూడా ఎప్పుడైతే లబ్ధిదారులను పెట్టేటప్పుడు మీకు మీటింగ్ పెట్టారు. వీళ్ళందరికీ కూడా పేర్లు ఉన్నాయి, మీరు ఎవరైనా ఉంటే చెప్పండి అని చెప్పేసి మీ అందరికి కూడా తెలియపరిచారు. ఆ రోజే మనం జాగ్రత్త పడాలి. లిస్టు పంపించేటప్పుడే మనం ఎలిజిబిలిటీస్లో ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో అవి చూసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. దీనికి కూడా కొంచెం చేసే పని తీసుకెళ్తాం. ఎందుకంటే ఒక కమిట్మెంట్, ఒక పద్ధతి నాకు నచ్చేది అదే. ఎప్పుడు కూడా ఏదో మూరక మాటలు చెప్పేది లేకపోతే టైంపాస్లు చేసేది కాదు. మనం ఒక బాధ్యతగా నడుచుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. బాధ్యతగా మనం అందరం కూడా కష్టపడితేనే గ్రామస్తులు కూడా మనల్ని ఆదరిస్తారు. ఏదైతే మనకి అవకాశాలు వచ్చినప్పుడు దాన్ని ఏ పనులు కంప్లీట్ చేయాలో, ఏ ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కొక్కటి మనం కంప్లీట్ చేసుకోగలిగితే గ్రామంలో ఇబ్బంది లేకుండా ఉండే పరిస్థితులు వస్తాయి. ఎప్పటి నుంచో ఉండే మేజర్ సమస్య పట్టాల సమస్య. దగ్గర 1500 మందికి ఈరోజు పట్టాలు కావాలి. ఆ 1500 మందికి ఈరోజు ఉండే పరిస్థితుల్లో రేట్లు ఏమో పెంచేశారు. ఇక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా తెలుసు. వాళ్ళు 60-50 అంటాడు, ఒకడేమో 1 కోటి అంటాడు, ఒకడు 2 కోట్లు అంటాడు. అది వరకు 5 లక్షలు ఉండే పొలాలు ఈరోజు ఆ రకంగా పెంచేశారు. కాబట్టి దాన్ని మళ్ళీ మనం కొని మనం ఈరోజు ఉండే పరిస్థితుల్లో పట్టాలు ఇచ్చే కార్యక్రమాలు కూడా మనం చేయాల్సిన అవసరాలు ఉన్నాయి. దాన్ని కూడా చూస్తున్నాం. దానికి కూడా బడ్జెట్ ఎంతైతే చూసి దాన్ని కూడా శాంక్షన్ చేయించి తప్పకుండా కూడా కుటుంబాలు పెరిగినాయి, పిల్లలు పెరిగారు, ఒకే ఇంట్లో ఇబ్బందులు పడుతున్నారు. తప్పకుండా ఉండే వాళ్ళకు కూడా వాళ్ళందరూ కూడా పట్టాలు ఇచ్చే కార్యక్రమం కూడా నా వీలైనంత వరకు తొందరలో దాన్ని కూడా కంప్లీట్ చేస్తామని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి ఇవన్నీ కూడా అదేవిధంగా షిప్పింగ్ యార్డ్ కూడా అది దగ్గర 400 కోట్లకి అది కూడా శాంక్షన్ అయింది. అది అంతా కూడా శాంక్షన్ అయింది. ఈరోజు గ్రామ సభ కూడా పెండింగ్ ఉన్నట్టుంది జడి గారు. అది పెట్టి మనం అప్రూవల్ చేసి పంపిస్తే దాన్ని టెండర్కి పిలుస్తారు, మనకి పని మొదలవుతుంది. ఇది ఆ గ్రామ సభ వల్లే ల్యాండ్ అదొకసారి షాపుల్లో ఉద్యోగాలు వస్తాయి. కొన్ని చేసుకునేటప్పుడు కొంతమందికి అకామిడేట్ చేసే అవకాశాలు వస్తాయి. దాన్ని కూడా మొదలు పెడదాం. దాంతోపాటు ఇక్కడ ఉండే మేజర్ ఇంకా వేరే ఏ సమస్యలు ఉన్నాయో దాన్ని కూడా మనం ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలు చేస్తానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. అదేవిధంగా స్కూల్ది కూడా ఆ రోజు టైంలో మన దగ్గర ఎక్కువ పిల్లలు ఉన్నారు. చాలామంది కూడా జడ్పీ స్కూల్ మనకి ఇక్కడ మన కొత్తపట్నం ఉందని చెప్పేసి దానికి వెళ్తున్నారు ఇక్కడి నుంచి. దానికోసం అని చెప్పేసి ఇక్కడ కూడా మనకి హై స్కూల్ కావాలని చెప్పేసి అడిగిన తర్వాత అప్పుడే మనం డిఓకి పంపించాం. డిఓకి పంపించిన తర్వాత ఆ లిస్టులో రాలేదో ఏం జరిగిందో మనకి రాజుపాలెం వచ్చింది కానీ మన పల్లిపాలెంలో అది రీచ్ కాలేదు. కాబట్టి మళ్ళా లోకేష్ గారితో మాట్లాడాం. దాన్ని అతి తొందరలోనే ఈ అకాడమిక్ ఇయర్కే ఇక్కడికి తప్పకుండా కూడా స్కూల్ కూడా శాంక్షన్ చేసి ఉండే బిల్డింగ్స్లో దానికి స్టాఫ్ అంతా తెచ్చి మన వాళ్ళంతా కూడా ఇక్కడే చదువుకునే విధంగా దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తున్నాం. ఖచ్చితంగా తొందరలోనే మనకి స్కూల్లో కూడా అయిపోద్దని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మాకు సంబంధించినవి మేమైతే కసిగా ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము నోట్ చేసుకున్నాం. దాని పద్ధతి ప్రకారంగా ముందుకు వెళ్తున్నాం. ఈరోజు ఈ డోర్ టు డోర్ మన సచివాలయం వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు డోర్ టు డోర్ ఇంట్లో ఉండే సమస్యలు కూడా రాసుకున్నారు. ఎందుకంటే మనకి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ సమస్యలు ఉన్నాయి, మేజర్ సమస్యలు కుటుంబానికి సంబంధించిన సమస్యలు వచ్చేకి పెన్షన్లు కానీ రేషన్ కార్డులు కానీ సొంత ఇల్లు లేకపోవటం కానీ ఇంటి స్థలాలు కానీ ఇలాంటివన్నీ ఉన్నాయి. దాన్ని అన్నీ కూడా నోట్ చేసుకున్నాం. తొందరలోనే పెన్షన్స్ కూడా మొదలు పెడుతున్నారు. ఈరోజు రాష్ట్రంలో 1,00,000 పెన్షన్లు ఇవ్వడానికి ఈరోజు మొన్నే ఈ మధ్య అనౌన్స్ చేయడం జరిగింది. క్యాబినెట్లో అప్రూవల్ అయింది. తొందరగా జూలైలో నుంచే ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మీరందరూ పెట్టుకునే విధంగా ముందుకు తీసుకెళ్తారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ఏదైతే ప్రభుత్వం నుంచి వచ్చేది కూడా ఇవన్నీ కూడా కార్యక్రమాలు మీకు అందరికీ అందే విధంగా నా వంతు మీకు కృషి చేస్తామని చెప్పేసి కూడా మరోసారి
మీ అందరూ కూడా తెలియజేస్తూ మీ అందరూ ఐక్యతగా ఉండండి. ఖచ్చితంగా ఎవరో కొంతమంది ఇవాళ రాలేదని మనల్ని బాధపడుతున్నారు. ఇందాక చెప్తా ఉన్నారు ఈసారి వచ్చేకి ఊరు సగం ఉంటుందని. మీరు 10 మంది వచ్చినా 20 మంది వచ్చినా మీ ఊరిని ఎప్పుడు నేను మర్చిపోము. మీ ఊరంటేనే నాకు ఇష్టం. కాకపోతే కొంతమంది బాధ ఎక్కడైనా సరే మాకు కావాల్సినటువంటి ఈ 1250 పట్టాలకి ప్రైవేట్ ల్యాండ్ని ఎల్ఏ చేసి దయచేసి ఈ హార్బర్ దాంట్లోనే ఇంక్లూడ్ చేసి పునరావాసం కింద మా వాళ్ళకి ఇప్పిస్తారని చెప్పని సభాపూర్వకంగా తెలియజేసుకుంటా ఉన్నాం. విధంగా పెట్టారు, షెడ్యూల్ని అనౌన్స్మెంట్ చేశారు, కానీ జనాలకి సరైనటువంటి అవగాహన కల్పించలేకపోయాం. వేట నిషేధ కాల వృత్తిని అందించడానికి గాను ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు శ్రీమతి మరి శ్రీ రామచర్ల జనార్దన్ గారికి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటాను సార్. అలాగే ఈ కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసినటువంటి ఇతర మండల స్థాయి నాయకులు, అలాగే మన గ్రామ స్థాయి పెద్దలు, ఇతర అధికారులు, అలాగే మలనాడు ప్రాంతం నుంచి మన యొక్క జలాల్లో వేట చేస్తున్నటువంటి మరబోట్ల మీద మనకి చాలా తీవ్రమైన సమస్యగా ఉంది. దీని మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టినటువంటి చర్యల వలన తమిళనాడు ప్రభుత్వం కూడా స్పందించి గతంలో అంటే నవంబర్లో మనం ఇక్కడ నుంచి ఒక బోటు మీద ఎఫ్ఐఆర్ కంప్లైంట్ చేసి వివరాలతో సహా అక్కడికి తెలియజేయడం జరిగింది. ఆ బోటు మీద తమిళనాడు ప్రభుత్వం తమిళనాడు మెరైన్ ఫిషింగ్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటున్నట్టుగా కూడా తెలియజేశారు. ఇక నుంచి కూడా మన యొక్క ప్రాంతీయ జలాల్లో తమిళనాడుకు చెందినటువంటి బోట్లు కనుక వేట చేసినట్లయితే ఆ బోట్ల యొక్క రిజిస్ట్రేషన్ నంబర్తో వివరాలు, అంటే మనకి ఆ సంఘటన ఎక్కడ జరుగుతుందనేది జియో కోఆర్డినేట్స్తో కూడినటువంటి ఫోటోలు లేదా వీడియోలు కూడితో కూడిన నివేదికని మనం కంప్లైంట్లు కనుక పంపించమని చెప్పేసి తమిళనాడు ప్రభుత్వం కోరింది. కాబట్టి ఇక నుంచి ఇటువంటి సంఘటనలు కనుక పునరావృతం అయినట్టయితే మన మత్స్యకారులందరికీ కూడా ఆ వివరాలని మన శాఖ కనుక తెలియజేసినట్లయితే సిబ్బందికి మన ప్రభుత్వం ద్వారా తమిళనాడు ప్రభుత్వానికి తెలియజేస్తాం.